హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఒక కవి కావచ్చు, ఒక రచయిత కావచ్చు, ఒక ఆలోచనశీలి కావచ్చు, ఒక సృజనాత్మకమైనటువంటి వ్యక్తి కావచ్చు. ఎవరైనా సరే, ఏదైనా సరే తన గుండె గదుల లోపల నుంచి తన్నుకు వచ్చినప్పుడే అక్షర రూపంలో పెట్టాలి అంటాడు ఒక ఇంగ్లీష్ కవి. అది ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు రాయాలి, ఎప్పుడు రాయకూడదు, నువ్వు ఎలా రాయాలి అనే సంగతిని ఆ ఇంగ్లీషు కవి రాసినటువంటి అద్భుతమైనటువంటి ఇంగ్లీషు కవిత్వాన్ని తెలుగు చేసినటువంటి వాడు మహమ్మద్ గౌస్. సో ఫ్రెండ్స్, కవి అనేవాడు ఎలా ఉండాలి, రాయగలిగినటువంటి వాడు ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలనే దానికి వీడియో కథనం వింటారు కదా, చూస్తారు కదా. నిజమే, కవి అన్నవాడు అప్పుడే రాయాలి, రచయిత అన్నవాడు అప్పుడే స్పందించాలి. స్పందన లేని కవిత్వం గాని, స్పందన లేని రచన గాని ఎటువంటి విలువ లేనిదనే సంగతి చెప్పడం కోసమే ఈ వీడియో కథనం. దేన్ని లెక్క చేయకుండా అది నిన్ను చిల్చుకొని బయటకు రాకపోతే రాయకు. అడగకుండానే నీ గుండె లోతుల్లో నుండి, నీ కడుపు మంట నుండి, ఏ రక్తం నుండి రాకపోతే రాయకు. పదాల కోసం వెతుక్కుంటూ గంటల కొద్దీ కంప్యూటర్ స్క్రీన్ వంక తదేకంగా చూస్తూను టైప్ రైటర్ పైకి వంగి కూర్చునో ఉండాల్సి వస్తే రాయకు. డబ్బు కోసమో కీర్తి కోసమో అయితే రాయకు. స్త్రీలకి దగ్గర కావడం కోసమైతే రాయకు. రాసింది చెరిపేసి మళ్ళీ రాసి చెరిపేసి నెట్టుకుంటూ రాయాల్సి వస్తే రాయకు. రాయడం గురించి ఆలోచించడమే నీకో పెద్ద పనిలా అనిపిస్తే రాయకు. వేరొకరిలాగా రాయడానికి ప్రయత్నిస్తుంటే ఇక దాని గురించి మర్చిపో. గర్జిస్తూ నీ నుండి బయటకు రావడానికి ఎదురు చూడాల్సి వస్తే వేచి ఉంటు. అది ఎప్పటికీ నీ నుండి బయటకు రాకపోతే వేరే పని చేసుకో. అందరికన్నా ముందు భార్యకో, ప్రేయస్సుకో, మిత్రునికో, కన్నవారికో ఎవరికైనా చదివి వినిపించాలనుకుంటే నువ్వు సిద్ధంగా లేనట్టే. రచయితలందరి తర్జుమాలా ఉండకు. తమను తాము రచయితలమని చెప్పుకునే చాలా మందిలా ఉండకు. నీరసంగా విసుగు పుట్టించేలాగా లేని పెద్ద మనిషితనం చూపిస్తూ రాయకు. స్వప్రేమలో మునిగిపోకు. నీలాంటి వారి రచనల్ని చదవలేక ప్రపంచంలోని గ్రంథాలయాలన్నీ తమను తామే నిద్రపుచ్చుకున్నాయి. నువ్వు వెళ్ళి అందులో కలవకు, అస్సలు కలవకు. నీ లోపల నుంచే పేలి బయటికి రాకపోతే రాయకుండా ఉండటం పిచ్చినో, హత్యనో, ఆత్మహత్యనో నీకు దగ్గర చేయకపోతే రాయకు. నీ లోపలి తపన నిన్ను కాల్చేయకపోతే రాయకు. సరైన సమయం వచ్చినప్పుడు అది నిన్ను ఎన్నుకున్నట్లయితే దాన్ని అదే రాసుకుంటూనే ఉంటుంది. నువ్వు చనిపోయేదాకా, నీలో అదే చనిపోయేదాకా వేరే దారి లేదు, ఎప్పుడూ లేదు. అది కవిత అయినా, రచన అయినా భూమికి వచ్చినప్పుడే రాయాలి అనడానికి దీనికి మించిన ఉదాహరణ లేదు. సో ఫ్రెండ్స్, మీకు గాని ఇలాగే అనిపించినప్పుడే అక్షరం పెట్టాలనిపిస్తే ఆలోచించకుండా రాయండి. ఏదో రాయాలనుకున్నప్పుడు రాయాలని ప్రయత్నించకండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కథనం కానీ మీకు నచ్చినట్లయితే మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం.